పెరియార్ రామస్వామి నాయకర్ అని ఈ తెలుగు సినిమాని మేము 2 months బ్యాక్ ఈ సినిమా రైట్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ పెరియార్ రామస్వామి నాయకర్ సినిమా ఇది మామూలు కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, జనాల మైండ్ సెట్ని మార్చడానికి ఉపయోగపడుతుంది ఈ సినిమా. అంటే రెగ్యులర్గా రొటీన్గా ఉండే కమర్షియల్ సినిమాలాగా ఒక చిన్న కథ, డ్యాన్స్, ఫైట్లు కాకుండా ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఒక సమస్యకి ఒక మెడిసిన్ లాంటిది ఈ సినిమా. ఈ తమిళ్లో ఈ సినిమా చూసిన వెంటనే కాకి మాధవరావు గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, వారితో డాక్టర్ మల్లు రవి గారితో డిస్కస్ చేసిన తర్వాత ఈ సినిమాకి సంభాషణలు రాయాలంటే అంటే రెగ్యులర్గా మన సినీ పరిశ్రమలో చాలామంది రైటర్స్ ఉన్నారు, కాకపోతే ఇది మెడిసిన్ లాగా పనిచేయాలి. ప్రతి డైలాగ్ ఆ సీన్కి ఇది మెడిసిన్ లాగా పనిచేయాలంటే ఖచ్చితంగా ఇది కత్తి పద్మారావు గారు రాస్తేనే ఆ యొక్క ఎఫెక్టు ఆ సినిమాకి న్యాయం జరుగుద్ది అన్నారు. కత్తి పద్మారావు గారు ఆయన దళిత ఫ్రీడమ్ ఫైటర్గా, ఆయన మహాకవిగా అందరికీ తెలుసు. అంటే ఆయన సినిమాకి రాస్తారా రాయరా అనే సందేహంతో ఆయన అప్రూవ్ చేయడం జరిగింది. ఆయన ఈ DVD ఒకసారి ఇయ్యమ్మా, నేను చూసి నేను చెప్తానన్నారు. ఆయన DVD ఇచ్చిన తర్వాత నేను డెఫినెట్గా రాస్తాను ఈ సినిమా అని చెప్పి ఆయన ఒక మహాయజ్ఞంలాగా ఈ డైలాగ్స్ ఆయన రఫ్గా ఒక 3-4 సార్లు వరకు ప్రతి సీను కత్తి పద్మారావు గారు ఆయన టీంతో డిస్కస్ చేసి ది బెస్ట్ డైలాగ్స్ ఈ సినిమాకి అందించారు. ఆ డైలాగ్స్ని మేము మెడ్రాస్లో డబ్బింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాకు హీరో వాయిస్ డబ్బింగ్ చెప్పింది కూడా మన బొమ్మాలి రవిశంకర్ గారికి ఇది 3000వ సినిమా కరెక్ట్గా. ఇంతకుముందు మేము తీసిన అంబేద్కర్ సినిమాలో కూడా అంబేద్కర్ క్యారెక్టర్ హీరో వాయిస్ ఇచ్చింది ఆయన. ఇది ఆయన 3000th ఫిలిం బొమ్మాలి రవిశంకర్ హీరో వాయిస్. ఇలాగ ప్రతి క్యారెక్టరైజేషను ఇంక్లూడింగ్ సాంగ్స్ గోరేటి వెంకన్న గారితోనూ, మన IAS ఆఫీసర్ విద్యాసాగర్ గారితోనూ, వందే మాత్రం శ్రీనివాస్ గారితోనూ పాడించడం జరిగింది. ఇది కమర్షియల్ సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా ఆగస్టు మంత్ ఎండ్కి సినిమా రిలీజ్ చేయాలని మేము ప్లాన్ చేశాము. దీనికి సంబంధించి మాకు తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ కళగం వాళ్ళు, వీరమణి గారు, వీళ్ళు కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పెరియారు వారి ఆశయాలు ఎక్కువ. తమిళనాడు ద్రవిడ కళగం ఆయన స్థాపించిన ఒక సంస్థది. ఈ సినిమా ప్రీమియర్ షో ఒకటి మేము కండక్ట్ చేస్తున్నాము. ఆ ప్రీమియర్ షో ఆగస్ట్ 9th ప్రసాద్ ఐమాక్స్లో మేము ప్లాన్ చేసామండి. సాయంత్రం 7 గంటలకి చీఫ్ గెస్ట్గా తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్ గారు వస్తున్నారు. అలానే ద్రవిడ కళగం పార్టీ అధ్యక్షులు వీరమణి గారు వస్తున్నారు. సత్యరాజు, ఖుష్బూ గారు కూడా ప్రీమియర్ షోకి వస్తున్నారు. ఇక సినిమా సంబంధించి కంప్లీట్ ఆ డైలాగ్ వెర్షను, ఆ సబ్జెక్టు ఇవన్నీ చెప్పాలంటే అది కత్తి పద్మారావు గారు, కాకిమాధవరావు గారు, దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు JB రాజు గారు. ఎందుకంటే నేను అది అంబేద్కర్ సినిమా చేయడం వల్ల నాకు ఆ భావాలతో నేను ఈ సినిమా చేశాను. వీళ్ళు అలా కాదు, బిగినింగ్ నుంచి ఆ మూమెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి కత్తి పద్మారావు గారు, కాకిమాధవరావు గారు, JB రాజు గారు దీని మీద చాలా క్లియర్గా కరెక్ట్గా మీకు డీటెయిల్గా ఇస్తారు. తెలుగులో డాక్టర్ పద్మావతి గారు ఒక ప్రయత్నం చేసి సినిమా తీశారు. తర్వాత హిందీ వెర్షను వారు తెలుగులో డబ్బింగ్ చేశారు. అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ పెరియార్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి మనకు తెలిసినంత చాలామందికి పెరియార్ గారి గురించి తెలియదు. ఈ సినిమా చూడటం వల్ల వారి సమాజానికి చేసినటువంటి సేవ, వారి నిస్వార్థత్వం, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కులతత్వానికి వారు ఇచ్చినటువంటి ఒక దాన్ని మందుగా ఆయన ట్రీట్ చేశారు. నేను మందు ఇవ్వాలి అనే మాట వస్తుంటుంది ఈ సినిమాలో. చాలా గొప్పగా వచ్చింది ఆ సందేశం. దాన్ని సాంకేతికంగాను తర్వాత ఆర్టిస్ట్ కూడా చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పద్మారావు గారి మాటలు రాశారు. అది వారి మాటలు వింటున్నప్పుడు మోదుకూరు జాన్సన్ గారు గుర్తొస్తున్నారు నాకు. కొన్ని సినిమాల్లో అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ పెట్టేవారు ఆయన, సామాజికంగా ఉన్న వస్తువుని గురించి వచ్చినప్పుడు. అలాగే ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా ఇది
ప్రచురణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంత ఎస్సీ ఎస్టీ వర్సెస్ బీసీ అని ఒక యాంగిల్ ఉంది. దానికి ఒక పరిష్కారం పెరియారే. సో అంచేత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ చిన్న అపోహ కూడా తొలగిపోవడానికి ఈ సినిమా చాలా దోహదం అవుతుంది. ఈ ప్రయత్నం చేసినందుకు, ఈ అడ్వెంచర్ చేసినందుకు నేను సునీల్ గారిని అభినందిస్తున్నాను. ఇది తప్పనిసరిగా సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమా తమిళనాడులో 100 రోజులు ఆడింది. ఈ 100 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే 100 రోజులు మించి కూడా ఈ సినిమా ఆడేటువంటి అంత బాగా తీశారు. ఈ సినిమా ఇంత బాగా తీసినటువంటి సినిమాని చూసినటువంటి సునీల్ గారు గతంలో అంబేద్కర్ సినిమా తీశారు, అంటే డబ్బింగ్. అది ఒక అద్భుతమైనటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. గాంధీ గారి సినిమా ఎంత స్టాండర్డ్లో అయితే తీశారో అంబేద్కర్ గారి సినిమా కూడా అంత స్టాండర్డ్గా తీయడం వల్ల ప్రజల్లోకి బాగా పోయింది. మొత్తం దేశం అంతా కూడాను, ఆంధ్రప్రదేశ్ వరకు సునీల్ గారికి ఆ ఘనత దక్కింది. మాలాంటి వాళ్ళు సలహా ఇవ్వడం తప్పించి మిగతా ప్రయత్నం, కృషి అంతా ఆయన చేశాడు. ఒక 40 సంవత్సరాల నుంచి అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకున్న మేము పెరియార్ రామస్వామి గారిని ఎందుకు మేము పూర్తిగా అంగీకరించి ఆ స్ఫూర్తి కూడా ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళ ఆర్డినరీ సోషల్ రిఫార్మర్స్ కాదు, సోషల్ రెవల్యూషనరీస్ వాళ్ళు. అంబేద్కర్ గారు ఏ రకంగా అయితే సోషల్ రెవల్యూషనరో పెరియార్ కూడా సోషల్ రెవల్యూషనరీ. పై మెరుగులు కాదు, డైలాగ్ కూడా ఉంది అందులో. పై మెరుగులు కాకుండా సమూలమైన మార్పులు, ఫండమెంటల్ చేంజెస్ అంటాం. పూర్తిగా మార్పులు తీసుకురాకపోతే మన సమాజంలో, ఈ సమాజంలో కులం పోదు. కులం ఉన్నంతకాలం అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతాయని నిన్నగాక మొన్న జర్నలిస్టులే బ్రహ్మాండమైనటువంటి ఒక రిపోర్ట్ కర్నూలు నుంచి రాశారు. 2 గ్లాసులు ఎప్పటికీ ఉన్నది, పెరియార్ కూడా చెప్పారు. పెరియార్ ఉన్నప్పుడు ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. 280 గ్రామాలు వాళ్ళు సర్వే చేశారు. అన్ని గ్రామాల్లో అంటరానితనం ఉంది. 3 గ్లాసులు కొన్ని చోట్ల బీసీలకు 1 గ్లాసు, ఎస్సీలకి, ఓసీలకు 1 గ్లాసు. అంటే ఆయన స్ఫూర్తి, ఆయన సందేశం, ఆదర్శం ఇప్పుడు కూడా మనకు అవసరం. కాబట్టి ఈ సినిమా ఈ అవసరాన్ని పూర్తి చేస్తుంది. దానిని అందించినటువంటి సునీల్ గారికి మేమంతా కూడా నిజంగానే ధన్యవాదాలు చెప్పాలి. తెలుగు సినిమా చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి ఈ పెరియార్ రామస్వామి నాయకర్ సినిమా తెరదిరుస్తుంది. సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలకు పతాకలెత్తినటువంటి పెరియార్ రామస్వామి జీవితం ఒక మహోన్నతమైన కళాఖండంగా తీర్చిదిద్దిన ఈ సినిమాకు మాటలు రాసే అవకాశం లభించడం, అటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నాగ్ మరి ప్రొడక్షన్కి నేను అభినందనలు తెలుపుతున్నాను. మన తెలుగు సినిమా ఈ రోజున ఒక రోజున ప్రారంభమైనప్పుడు సామాజిక న్యాయం కోసం, సామాజిక ప్రయోజనం కోసం తెలుగు సినిమా ప్రారంభమైంది. ఆ తర్వాత తెలుగు సినిమా పరిణామంలో మహోన్నతమైనటువంటి వ్యక్తుల జీవితాలని, వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఆదర్శం చేసేటువంటి సినిమాలు కొన్ని వచ్చినాయి. అల్లూరి సీతారామరాజు మనల్ని కూడా ఒక ఊపింది. ఆంధ్రదేశంలో సక్సెస్ అయినటువంటి వాటిలో అల్లూరి సీతారామరాజు ఒకటి. అలాగే భారతదేశ వ్యాప్తంగా గాంధీ, అంబేద్కర్ సినిమాలు టెక్నికల్గాను కళారూపంలోనూ సక్సెస్ అయినాయి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలని, ఒక 50 ఏళ్ల పరిణామాలని మనం చూడాలంటే పెరియార్ సినిమా చూడాలి. ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్కి ప్రిపేర్ అయ్యే ఒక విద్యార్థి కానీ మెదడులో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి దేవుడు ఏమిటి, కులం ఏమిటి, మతం ఏమిటి, ఎక్కడి నుంచి జనించినాయి అనేటటువంటి అనేక అనుమానాలని 2.5 గంటల్లో తీర్చుకొని
ఒక మహోన్నతమైన వ్యక్తిత్వంతో జ్ఞానంతో సినిమా హాల్ నుంచి బయటకు వెళ్ళేవనేటటువంటి ఫీల్ని ఇవ్వగలిగినటువంటి సినిమా పెరియార్ రామస్వామి నాయకర్ అని చెప్పడంలో ఎటువంటి అత్యుక్తి లేదని చెప్పి మీ అందరి ముందు రచయితగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. మన సునీల్ గారు చేసిన ఈ ప్రయత్నం ఆంధ్రులకు గర్వకారణంగా నేను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ తరఫున ఒక ఉద్యమకారుడిగా కూడా ప్రకటిస్తూ, ఒక ఉద్యమకారుడిగా నాకు ఎంతో తృప్తినిచ్చింది. నేను హేతువాద ఉద్యమంలో 10 ఏళ్ళు ఈ కుల నిర్మూలన కోసం పనిచేసి ఆ తర్వాత దళిత ఉద్యమానికి వచ్చి కుల నిర్మూలన సిద్ధాంతంగా ఇక్కడ ప్రతిపాదించి పెరియార్ జీవితానుసరణలో నడుస్తున్న వాడిగా పెరియార్ జీవితాన్ని ఆవిష్కరించే అవకాశం ఈ ఆంధ్రదేశంలో కలిగినందుకు నేను ఎంతో ఆనందిస్తూ రాబోయే కాలంలో ఈ పెరియార్ సినిమా యొక్క విజయ భేరి మార్గంలో జాషువా, మహాకవి జాషువా సినిమాని మొదలగు వాటిని కూడా ఈ నాగ్ ప్రొడక్షన్ ద్వారాను మన మాధవరావు గారు, జేబీ రాజు గారు, ఇంకా విద్యాసాగర్ గారు వీళ్ళందరి మేధో సంపన్నుల యొక్క తోడ్పాటుతోనూ కొత్త సినిమాలు, కొత్త తరంగాలు, కొత్త వెలుగులు, కొత్త దీదిత్తులు తెలుగు సినిమాకు తీసుకురావడానికి మనందరం కలిసి కృషి చేయాల్సినటువంటి ఒక చారిత్రక సందర్భం వచ్చింది.